హాయ్ ఫ్రెండ్స్, మనం ఫిష్ కర్రీ ప్రిపేర్ చేసేద్దాం వచ్చేయండి. మనం ఒక ఆనియన్ తీసుకున్నాను నేను. ఒక ఆనియన్ సరిపోతుంది. ఫిష్ కర్రీకి ఎక్కువ ఆనియన్స్ అయితే అవసరం లేదు. పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను నేను. ఇందులో ఫిష్ కర్రీలోకి పచ్చిమిర్చి అనేది చాలా టేస్ట్ అనేది వస్తుంది. ఫ్రై చేసేసుకుందాం. అలాగే చింతపండు కూడా నానబెట్టేసుకుందాం. వాటర్లో చింతపండు వేసి ఇందులో ఉప్పు అనేది వేస్తున్నాను అనమాట, తొందరగా నానుతుందని. చింతపండు మనం ఈ ముక్కలన్నిటికి వాటర్లో ఉప్పు పసుపు వేసుకుని క్లీన్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట. నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. అందుకని మనం అలా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాం కదా. ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోయినాయి. ఇందులో యాడ్ చేసేసుకుందాం. ఒకటొకటి యాడ్ చేసేసుకుందాం. నేను యాడ్ చేసుకున్నాం కదా. ఇందులో ఉప్పు కూడా యాడ్ చేసేసుకుంటున్నాను నేను. ఉప్పు వేసుకుని కొంచెం కారం కూడా మీకు టేస్ట్కి తగ్గట్టుగా కారం అనేది వేసుకోండి. కారం వేసుకున్నాం కదా. ఈ మొత్తం మగ్గనిద్దాం. మనం గరిటె పెట్టి తిప్పకుండా కొంచెం సేపు అలా ఉంచుదాం. అది అయిన తర్వాత ఇవి ఫ్రై అయిపోయినాయి. కొంచెం ఫ్రై అయింది కదా. అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను నేను. ఈ అల్లం కూడా వేసిన తర్వాత చింతపండు ముందుగానే నానబెట్టుకున్నాం కదా, ఆ పులుసు అనేది కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనం మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాం. శనగపప్పు, మినపప్పు, మెంతులు, జీలకర్ర ఇవన్నీ వేసుకుని పొడి అనేది సిద్ధం చేసుకున్నాను నేను. ఇది ఉడుకున్నప్పుడే వేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటుంది. చూసారా, ఇలా అయిపోయింది కదా. ఆయిల్ అంతా సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు వేసుకుని ఎంతో టేస్టీ ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీకు ఎలా కుదిరిందో చెప్పండి. ప్లీజ్ లైక్ అండ్